సూర్యాపేట జిల్లా కేంద్రంలో అఘోరి ప్రత్యక్షం. సెల్ ఫోన్లో వీడియోలు తీస్తున్న గ్రామస్తులపై దాడి. అఘోరిపై దాడికి యత్నించిన గ్రామస్తులు తనపై గ్రామస్తులు దాడి చేశారంటూ వాపోయిన అఘోరి కాసేపు ఉండ్రుగొండ గ్రామం వద్ద ఉద్రిక్తత. పోలీసుల రాకతో శాంతించిన అఘోరి గ్రామస్తులు దైవ సమానురాలైన తనపై దాడి హేయమంటూ మీడియా ముందు వెల్లడించిన అఘోరి శివాలయంలో ధర్మంలో అక్కడికి వెళ్తున్నాను. ఎందుకంటే అనౌన్స్మెంట్ ఇచ్చాను 3 తారీఖు. దాని గురించి నేను వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు ఇక భక్తులు చాలామంది ఉంటారు కదా, మనల్ని గౌరవించి ప్రేమించే వాళ్ళు కూడా భక్తి శ్రద్ధలతో కూడా ఉంటారు. వాళ్ళు భోజనం పిలిచారు కాబట్టి నేను నైట్ వచ్చాను. నైట్లో ఒక ఇష్యూ జరిగింది. ఇందాక కూడా నేను టిఫిన్ చేయడానికి పోయినా అక్కడ కూడా ఒక ఇష్యూ జరిగింది. దాని గురించనే ఇక సర్లే కడుపుగా తిని ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు సేద తీర్చి వెళ్దాము. ఎందుకంటే డ్రైవర్ మనకి ఎవరు ఉండరు, మనమే లోలీగా డ్రైవ్ చేయాలి, అన్నీ చేయాలి కాబట్టి ఇది. కానీ లోకంలో నేను ప్రజలకు ఇదే, సనాతన బంధువులకు హిందూ బంధువులకు నేను ఇదే చెప్తున్నాను. నా దగ్గర రాకండి, నన్ను నమ్మకండి, కానీ కడుపు నిండా తిననివ్వండి, కంటి నిండా పడుకోనివ్వండి. మీరు ప్రశాంతంగా ఉంటారు. నేను పోరాడేది రాబోయే తరం మన పిల్లల గురించే పోరాడుతున్నాను. నాకు నేను పోరాడలేదు. నాకు నేనైతే ఈరోజు నా దగ్గర కోట్ల ఆస్తులు ఉంటాయి, అందరు పీఠాధిపతుల్లాగా. కానీ నా తల్లిదండ్రులు ఈరోజు గుడిసెలో ఉన్నారు. నా తల్లిదండ్రులు ఈరోజు గుడిసెలో ఉన్నారు. ₹1 నేను సంపాదించుకోను, నాకు అవసరం లేదు. భక్తులు పెట్రోల్ పోస్తారు, అంతా వాళ్ళే చూసుకుంటారు. కానీ నాకు ఒక్క ఫోటోలు ఇవ్వకపోతే ఇంత ఎందుకు నాన్న? ఒక్క ఫోటో ఇవ్వకపోతే ఇంత మన మీద మనకెందుకు దాడులు? అది తప్పు కదా. నేను ఇదే అంటున్నా. నేను ఎక్కడ కనబడ్డా నా దగ్గరికి రాకండి, నన్ను కొద్దిగా ప్రశాంతంగా ఉంచండి. ఇక్కడ మళ్ళీ ఏమంటారు, అఘోరమ్మ మాకు లాఠీలు తీసింది, గన్ను తీసింది, తలవాటు తీసిందంటే మరి భంగం కలిగిస్తే తీయమా? రక్షణ ఉండాలి కదా మాకు. ఇప్పుడు నా కార్ది డోర్ ఇరిగింది, ఎవరు చేపిస్తారు? 3 సార్లు చేయించారు. ఎవరు చేపిస్తారు నాన్న? 3 సార్లు చేయించా. ఇప్పుడు డోర్లు చూడండి, మీకు విజువల్ చూపిస్తా. డోర్ ఇరిగింది, ఎవరు చేపిస్తారు? నేను సెంటర్ లాక్ వేసి, కార్ సెంటర్ లాక్ ఉంటుంది, అది వేసి లోపల కూర్చుంటే అద్దాలు కొట్టి ఫోటో అంటే ఏమన్నా సెలబ్రేట్ హీరోనా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి కావాలంటే. అరే ధర్మం గురించి గో సంరక్షణ రోడ్డు మీద ఉంటున్నా, రోడ్డు మీద నైట్లలో నిలబడి గో సంరక్షణ చేస్తున్నా. ఆడపిల్లల గురించి ఇంత పోరాడుతున్నాను. ధర్మం గురించి ఏ నా పీఠాధిపత్యో లేకుంటే ఎవరు రాలే, ఇప్పటివరకు ఎవరు రాలే. వచ్చి పోరాడుతున్నా అంటే ఆదేశాలు ఉండబట్టే కదా. ఏదైతే మా గురువు చెప్తారో దాని గురించి నేను కట్టుబడి నేను వచ్చి పోరాడుతున్నాను. పోరాడే వాళ్ళని పోరాడివ్వండి. మీకంటూ సనాతన బంధువులకు, హిందూ బంధువులకు దయచేసి చెప్తున్నా, మీకు కుటుంబాలు, భార్య, పిల్లలు, ఉద్యోగాలు, స్కూళ్ళు ఉంటాయి, అందులో మీరు ఉండండి. కానీ నా దగ్గరికి రాకండి, నన్ను కొద్దిగా ఇబ్బంది పెట్టదు అంతే. ఇబ్బంది పెట్టకుండా నేను ఎవరిని ఇబ్బంది పెట్టను. ఎంతోమంది తీవ్రవాదులు లేకుంటే చాలామంది ఉన్నారు. ఒక్కొక్క మస్జిద్లో, ఒక్కొక్క దర్గాలో ఏదో దేశం నుండి వచ్చి ఇక్కడ స్థిరపడి, పేరు చెప్తున్నారు స్థిరపడ్డాను, అలాంటి బాంబులు పెట్టే వాళ్ళ వెనుకెళ్ళండి. అఘోరమ్మ ఏం చేస్తుంది? కనీసానికి తిండి కూడా లేని నేను పుట్టిన గడ్డ తెలంగాణలో నాకు తిండి లేదు చూడు. పెట్టే వాళ్ళు వచ్చినా కూడా సురక్షితం లేదు. అంటే ఇలాంటి సమాజంలో ఉన్నాను నేను. అదే అడుగుతున్నా, నన్ను కొద్దిగా ప్రశాంతంగా ఉంచితే బాగుంటుంది. నేను దాడి చేసింది దాన్ని ఎక్కువ చూపిస్తున్నారు కదా, దానికంటే ముందు ఎందుకు దాడి చేసింది, దానికి కారణం ఏంటి, అదొకటి తెలుస్తుందా? ఇప్పుడు మీరున్నారు నాన్న, మేము దాడి చేయాలంటే ఊరికే చేయండి కదా. భోజనం చేయగనో, లేకుంటే నిద్ర పోగనో, లేకుంటే వాష్రూమ్ వెళ్ళగానో ఉంటే ఒక ఆడపిల్ల చెట్టు బాత్రూమ్ లేకుంటే యూరిన్ పోతుంది నాన్న. దాన్ని కూడా నువ్వు చిత్రీకరిస్తున్నావు అంటే ఇంకా నేను దేనికి చిత్రీకరిస్తూ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో పెడితే ఏం కావాలి నాకంటే ప్రవేశం ఉంటుంది కదా, అది ఒక్కటి వదిలేస్తే చాలు. నాకు తినేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, నేను బాత్రూమ్ వెళ్ళేటప్పుడు నన్ను వదిలేస్తే చాలు. నేను ఎవ్వరికి హాని చేయబోను. కానీ నా దగ్గరికి వచ్చి నన్ను ఇబ్బంది పెడితే నేను హాని చేయాల్సి వస్తుంది, దాడి చేయాల్సి వస్తుంది. అదొక్కటే నేను కోరుకునేది కూడా. ఎందుకంటే ఇప్పుడు నైట్ మొత్తం నిలబడి ఉన్నారు. అక్కడ జరిగిందంటే తండ్రి వాళ్ళకి తెలుసు. ఎందుకు? పాపం వాళ్ళకుంటారు కుటుంబం. మన పోలీస్ శాఖ వాళ్ళకు నైట్ అంతా ఉన్నారు. ఎందుకున్నారు? ఒక రోడ్డు పక్కన గుడి ఉంటే అక్కడ పోయి తింటున్నా కూడా నాన్న వాళ్ళ ముంగనే తిన్నాను. అయినా సరే ఎందుకు మనకి అని
కర్రలు రాళ్ళు విసరడం అవసరమా? ఇప్పుడు నేను అదే పోలీస్ స్టేషన్కి వెళ్తాను. ఇప్పుడు నేను వెళ్తున్నాను, మీరు కావాలంటే రండి. అక్కడ ఎవరైతే ఒక ముగ్గురు దాడి చేశారో రాళ్ళతో కర్రలతో వాళ్ళు నాకు కావాలి. అక్కడ తప్పేం జరిగింది? తినడం తప్ప. ఇప్పుడు రోడ్డు మీద యాత్రికులు చాలామంది ఉంటారు. రోడ్డు పక్కన పెట్టుకొని ఎంతమంది యాత్రికులు తినరు? వాళ్ళ మీరు ఇలాగైనా చేస్తారా? తప్ప కదా. అరే మన గుడి, మన ఊరు, మనం మంచి పేరు రావాలి. ఇది తప్ప అగోరమ్మ బాత్రూమ్ పోయిందా, అగోరమ్మ తిన్నదా, అగోరమ్మ ఏడబడుకుని ఇవన్నీ మనకి ఎందుకున్నా? ఇవన్నీ అనవసరం. ఇవన్నీ నా పోరాటాన్ని చూడండి, నా త్యాగాలని, నా పోరాటాన్ని చూడండి. తప్ప లేదు అగోరమ్మ పోతుంది, అగోరమ్మ ఇక్కడికి పోయింది, అగోరమ్మ వీళ్ళని కలిసింది. ఎందుకు ఇవన్నీ? రేపటి రోజున మీరే ఆహ్వానిస్తే మీ ఇంటికి వచ్చి నేను భోజనం పెడతాను. ఎలా ఉంటుంది? అక్కడికి వచ్చే జనాలు నేను ఇంటిమేషన్ ఇచ్చి ఎవరికైనా ఇంటిమేషన్ ఇచ్చొస్తాను. కానీ నాకే సురక్షితం లేదంటే రేపటి రోజున ఆడపిల్లలు కానీ ఎవరికి సురక్షితం ఉంటుంది? నాకు లేదు నాన్న, రేపటి రోజున ఎవరికి ఇస్తారు అంటున్నాను. ఈ దాడులు నా మీద జరిగేటప్పుడు నాకు థ్రెటింగ్ కాల్స్ ఎన్ని వస్తున్నాయంటే నేను ఎప్పుడు పెట్టను. నేను రికార్డింగ్ కాదు, నాది సిబిసిఐడి అయిన ఎంక్వైరీ నడుస్తుంది నా మీద. కానీ అది ఒక్కసారి హిస్టరీ తీస్తే ఎవరు ఎలా నాకు థ్రెటింగ్ చేస్తున్నారు, థ్రెటింగ్ కాల్స్ ఎలా వస్తున్నాయి అన్నీ బయట పడతాయి. కానీ నేను అన్నిటిని లైట్ తీసుకొని నేను ఒక్కదాన్ని ఎందుకున్నా? నేనేంటో నాకు తెలుసు. ఒకరికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అఘోరి అమ్మ ఆమె అఘోరియా కాదంటే నేను అఘోరియా అయితేంది, కాదంటే ఏంది? మీకు నిరూపించుకోవాలని అవసరం లేదు. నిరూపించుకోవడానికి కేదార్నాథ్ దాకా వెళ్ళా. ఎక్కడ దాకా? కేదార్నాథ్, హరిద్వార్ దాకా వెళ్ళా. ఆ సిచ్యువేషన్ పోయింది. ఇంకా నేను నిరూపించుకోను, నన్ను అఘోరి కాదు అనుకోండి. కానీ ఒక పోరాడుతున్నాను, అదే చూడండి చాలు. కానీ నన్నుగా బతకనివ్వండి. నేను ఒక మనిషినే, నేను ఒక మనిషి. సనాతన ధర్మం, గో సంరక్షణ, ఆడపిల్లలు, వీటి గురించే పోరాడుతున్నాను. మీరు ఇంకెప్పటిదాకా ఇక్కడ ఉంటారు ఈ పరిసర? నాన్న నేను కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు తిరుగుతాను. మీకు కూడా తెలుసు, చాలా మీడియాలలో కూడా చెప్తుంటారు అగోరమ్మ ఇక్కడికి వచ్చి నార్త్